గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మన ఆదోని నియోజకవర్గంలోనే మన ఆదోని మండలానికి సంబంధించిన ఒక రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక మహిళని, ఒక దళిత మహిళని అతి కిరాతకంగా దాడి చేస్తే అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇస్వి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే ఆ రోజు వైసీపీలో ఉండబడేటువంటి దళితులు ఎక్కడికి వెళ్ళారు? వైసీపీలో ఈరోజు ప్రశ్నించినటువంటి దళితులు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఆదోని నియోజకవర్గ దళిత ప్రజాదేవులరా ఒక్కస్తే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా ప్రజలు చర్చించుకున్నటువంటి విషయం, నా దళితులు ఎవరి ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారో కూడా ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒక్కసారి ఆలోచన చేయండి. మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఇంట్లో ఆయన బెడ్రూమ్లో ఏముందో నాకు తెలుసు. ఆయన కిచెన్ రూమ్లో ఏ ప్లేట్ని ఎటువైపు పెడతారో కూడా నేను తెలిసినటువంటి వ్యక్తిని, నేను ఉన్నటువంటి వ్యక్తిని. ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంట్లో స్వయంగా మేము వెళ్తూ ఉంటాం. ఎమ్మెల్యే గారు పక్కన కూర్చుంటున్నాం. ఎమ్మెల్యే గారు ప్రతిదానికి కూడా మమ్మల్ని ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడ అనేకంగా ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దళిత సోదరులందరికీ కూడా, ఇది కేవలం ఈరోజు జరిగింది ఏదైతే ఉందో దీంట్లో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి దళితులు ఒల్కొల్పి చేస్తున్నటువంటి విషయంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఒక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, గతంలో కూడా మేము చాలా ప్రశ్నించాం. మన ఆధ్వర్యంలో కూడా మనం అందరం కూడా చూసాం. రోజా, గతంలో మంత్రిగా ఉన్నటువంటి రోజా ఎస్సీ ఎస్టీలను ఎంత దారుణంగా అవమానించిందో ఆదోని ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి ఆ రోజు ఎందుకు ఖండించలేకపోయారు? ఇదే వైసీపీలో ఉండబడేటువంటి నాయకులు ఎందుకు ఖండించలేకపోయారో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి అదే ఇప్పుడు వైసీపీలో ఉండబడేటువంటి దళితులు, వైసీపీకి ఎమ్మెల్సీ మా దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎందుకు ఆ రోజు నోరు మెదపలేదో సమాధానం చెప్పాల్సి ఎంతైనా ఉంది. ఇలా అనేకంగా కూడా జరిగినాయి. మన ఆదోనిలో కులం పేరు పెట్టి దూషించేటువంటి నాయకుడు ఎవరో, అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి నాయకులు ఎవరో ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నా దళిత సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్ని మాస్కులు లేవని అడిగినందుకే అతి దారుణంగా పిచ్చోడిని చేసి చంపితే ఎందుకు ఆ రోజు వైసీపీలో ఉండబడేటువంటి దళితులు మాట్లాడలేకపోయారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈరోజు ఒక విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైసీపీ హయాంలో దళితులపై జరిగినటువంటి దాడి ఎన్నైతే ఉన్నాయో అదంతా కూడా మీడియా వారికి ఈ పేపర్ ఇస్తాను చూసుకొని దీన్ని కూడా టెలికాస్ట్ చేయవలసినదిగా మీడియా సోదరుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైసీపీ హయాంలో దళితులపై నిన్ని దాడులు జరిగినప్పుడు, దళితుల్ని అన్యాయంగా చంపినప్పుడు, దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు ఈ రోజు మాట్లాడినటువంటి వైసీపీ దళితులు ఆ రోజు మాట్లాడలేకపోయారో సమాధానం చెప్పాల్సినటువంటిది కూడా ఎంతైనా ఉంది. ఈరోజు వైసీపీ ముసుగులో ఈరోజు దళితుల్ని చీలగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఎవ్వరి తరం కాదు, ఇది ఎప్పటికీ కాదు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక విషయం పెద్ద మనిషి మాట్లాడాడు. మరి అజయ్ బాబు అన్న గారు ఒక విషయాన్ని మాట్లాడాడు. ఈరోజు రాజకీయాల స్వార్థం కోసం మల్లప్ప గారు చేస్తూ ఉన్నారు, లబ్ధి కోసం ఈరోజు దళితుల ద్వారా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు సూటిగా మా అజయ్ బాబు అన్న గారిని అడుగుతా ఉన్నాం,
రాజకీయ పబ్బం గడుపుకుంటున్నది ఎవరో ఆదోని నియోజకవర్గ ప్రజానికానికి తెలుసు, నా దళిత సోదరులకు కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అనేకంగా చాలా ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి చిన్న తప్పుకే ఈరోజు క్షమాపణ చెప్పగలిగినాడు. ఈ కూటమిలో ఉండబడేటువంటి దళితులందరూ కూడా గర్విస్తారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా నా దళితులందరూ కూడా, నా దళితులకి ఏదైనా అన్యాయం జరిగినా, నా దళితులకి ఏదైనా అవమానపరిచినా మేము ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా నా దళిత సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. నేను ఎమ్మెల్యే గారి పక్కనే ఉన్నా, కృష్ణమ్మకు కూడా నా పక్కనే ఉంది. దళితుడిని కించపరచాలి అని అంటే నేను కూడా ఒక దళితుడే, నన్ను కూడా వాళ్ళు అడ్డుకోవాలి. వాళ్ళు అడ్డుకోలేదు, నన్ను వాళ్ళే పక్కన నిలబెట్టుకోగలిగినారు. ఈరోజు కృష్ణమ్మక్క మాట అనడం తప్పే, మేము కాదనడం లేదు. కానీ ఆ తప్పుకి మా దళితులు అన్నట్లుగా క్షమాపణ చెప్పమన్నారు, ఆమె చెప్పగలిగింది. ఇప్పటికీ కూడా అధికారులకు చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తా ఉన్నాం, తప్పు అది, చట్టం తన పని తను చేసుకుపోవాలనేదే మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. ఈ రోజు కూడా మా దళితులు సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికి పోయలేనటువంటి పరిస్థితి ఉందా? అవునా కాదా? ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడ ఇంకొక విషయం మర్చిపోయాను, సారీ. ప్రధానంగా ఆదోనిలో నాయి బ్రాహ్మణుల్ని కులం పేరు పెట్టి దూషించినటువంటి ఘనత మా మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి. కులాల పేరు పెట్టి దూషిస్తూ ఉంటాడు ఆయన. అది అంటే చాలా మందిని అడిగితే అది అలవాటు అండి వాళ్ళకి, అంతే. వాళ్ళు తిడుతూ ఉంటారు, అంటే వాళ్ళు రెడ్డిస్ రెడ్లు అంతే తిడుతూ ఉంటారు, కులాల పేర్లు పెట్టి వాళ్ళు దూషిస్తారు. సరే, అది వారి కులాల పేర్లు పెట్టి దూషించడం అనేది ఆదోని ప్రజలందరికీ ఇక్కడ తెలుసు. మళ్ళా ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. సకలే సాలేవారు వారిని అతి కిరాతకంగా దూషించి మీరు భజన చేసుకోవాలి అని చెప్పి చాలా దారుణంగా అవమానించినటువంటిది మనం అందరం కూడా చూసాం. ప్రధానంగా ఎస్టీకి సంబంధించినటువంటి మా దళిత సోదరులు ఒక ఫంక్షన్కి, జిల్లా ఒక పెళ్లి కార్యక్రమానికి ఎస్టీకి సంబంధించినటువంటి మా దళితులు జిల్లా పెద్ద గారు ఒక వైసీపీ నాయకుడిని ఇక్కడికి ఆహ్వానిస్తే అది జీర్ణించుకోలేనటువంటి మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి కుటుంబం మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి ఇంటికి 50 అడుగుల దూరంలో ఒక బ్యానర్ కడితే ఆ బ్యానర్ని దారుణంగా అంటిబెట్టినటువంటి చరిత్ర కూడా వారిదేనటువంటి విషయాన్ని తెలియజేస్తాను. మరి ఆ రోజు దాంట్లో వైసీపీ పార్టీలో ఉండబడేటువంటి దళితులు ఎందుకు ప్రశ్నించలేదో నేను ఈరోజు చాలా బాధపడతా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు నా దళిత సోదరులు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము చాలా గర్విస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు నా దళిత సోదరు ఆదోనిలో R&B గెస్ట్ హౌస్లో 3 పార్టీల కూటమి పార్టీలకు సంబంధించి దళితులందరూ కూడా ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 3 పార్టీల దళితులు ఎందుకు ఈ ప్రెస్ మీట్ని చేయాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, మొన్నటి రోజున మా ఆదోని నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు ఆదోని మండలం ధనాపురం గ్రామంలో ప్రజల కోసం పార్థసారథి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక దళితుడిగా నన్ను ప్రోత్సహించి ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా నన్ను
తను వెనుకే తీసుకుపోయేటువంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు. ఈరోజు ఆ ధనాపురంలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ రోజు ధనాపురంలో ఏదైతే జరిగిందో అక్కడ సభ నిర్వహించేటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి సర్పంచ్ ఎక్కడో ఒక చోట మూలన ఉన్నటువంటి పరిస్థితిలో, ఎక్కడో మూలన ఉన్నటువంటి ధనాపురం సర్పంచ్ చంద్రశేఖర్ గారిని మా ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉన్నాడు సర్పంచ్ అని చెప్పి, అలా కాదా ఇక్కడికి రా అని చెప్పి పిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి గారు. నేను అక్కడే ఉన్నా లైవ్లో. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు కొన్ని దళిత సంఘాలు సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు వాళ్ళు ఒక కార్యక్రమాన్ని దళిత సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంట్లో భాగంగానే కొంతమంది వైసీపీ ముసుగులో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఒసుగొలిపి చేశారు. ఎందుకంటే ఈరోజు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఏదైతే కార్యక్రమాన్ని మా దళిత సంఘాలు నిర్వహించారో మేము చాలా గర్వపడతా ఉన్నాం, మేము చాలా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు దళితులకు ఒక అవమానం జరిగింది, దళితుల్ని కించపరిచారనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు జరిగిన నా దళిత సంఘాలు ఈరోజు ర్యాలీ చేయడం అనేది ఎంతో ఎంతో గర్వించదగ్గ విషయమైనటువంటిది. నేను ఈ మీడియా ద్వారా నా దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రధానమైనటువంటి విషయం, ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ధనాపురం గ్రామంలో ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా ప్రచారం చేశాను. ఎమ్మెల్యే గారు నేను దళితుడన్న విషయం ఎమ్మెల్యే గారికి తెలుసు, నేను దళితుడన్న విషయం కృష్ణమ్మక్కకి తెలుసు, నేను దళితుడన్న విషయం ధనాపురంలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలుసు. అయినప్పటికీ కూడా దళితులను కించపరచాలనేటువంటి ఏ ఆలోచన లేదు. మా ఎమ్మెల్యే గారు నా చెయ్యి పట్టుకొని ఆంజనేయ స్వామి గుడిలోకి తీసుకెళ్ళి నన్ను హారతి ఇప్పించారు అనేటువంటి విషయాన్ని కూడా ఆదోనిలో ఉన్నటువంటి దళిత సోదరి మనందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ, కొంతమంది వైసీపీలో ఉండబడేటువంటి వారు మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మన ఐక్యతని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఈ మీడియా ద్వారా నా దళితులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా దళిత సామాజిక వర్గాన్ని, నా జాతిని ఎవరైనా తక్కువ చూపు చూసి నా జాతిని ఎవరైనా కించపరిస్తే ఆదోనిలో వారిపైన యుద్ధం ప్రకటించడానికైనా 3 పార్టీలో ఉన్నటువంటి దళితులు వెనకాడబోరు అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలా మంది, కొంతమంది వైసీపీ ముసుగులో ఉన్నటువంటి వారు మాట్లాడచ్చు, మీరు పక్కనే ఉన్నావు కదా ఆ రోజు నువ్వెందుకు ఖండించలేదని. నేను లైవ్లో ఉన్నాం, ఖచ్చితంగా ఖండించేవాడినే. కానీ అక్కడ వివక్షత అనేది ఏంటిదో నాకు తెలుసు కాబట్టి, ఆ కోణంలో అది జరగలేదు కాబట్టి నేను అక్కడ ఖండించలేకపోయాను. ఇంకొక విషయం ఏంటి, అక్కడ కృష్ణమ్మక్క మాట్లాడినటువంటి మాట కూడా దాంట్లో ఆ క్రౌడ్లో నాకు వినపడలేనటువంటి పరిస్థితి. బట్ కృష్ణమ్మక్క మాట్లాడిందని నేను స్వాగతించట్లా. కృష్ణమ్మక్క మాట్లాడింది 100% తప్పు. దీన్ని మేము కూడా తీవ్రంగా ఖండించాం. కాకపోతే ఆ తప్పుకి, ఆ చేసినటువంటి తప్పుకి క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం. ఆదోని నియోజకవర్గ దళిత ప్రజాదేవులారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చేసినటువంటి చిన్న తప్పైనా సరే, ఎమ్మెల్యే గారు ఒక సర్పంచ్ని రమ్మని పిలిచినప్పటికీ సరే, అక్కడ సర్పంచ్ మా ఎమ్మెల్యే గారు క్షమాపణ చెప్పగలిగినారు, కృష్ణమ్మక్క క్షమాపణ చెప్పగలిగినారు. దీంట్లో ఎటువంటి సంబంధం లేనటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ మల్లప్పన్న గారు కూడా సభ వేదికగా దళితులకు క్షమాపణ చెప్పారు. ఈరోజు కూటమిలో ఉండబడేటువంటి ప్రతి దళితుడు మా నాయకులు చేసినటువంటి చిన్న తప్పుకి మా నాయకుల చెంత మేమందరం కూడా దళితులు కలిసి క్షమాపణ చెప్పించామనేటువంటి విషయాన్ని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా.
ఒక్కసారి దళిత ప్రజాదేవులారా గుర్తు పెట్టుకోవాలా. ఈరోజు నేను ఒక్కటే ఈ మీడియా ద్వారా నా దళిత ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే ఉన్ని, ఎంపీ ఉన్ని, మంత్రి ఉన్ని నా జాతిని నిజంగా గనక కించపరిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎక్కడి దాకైనా ఉద్యమాలు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా విషయాలు తెలియజేస్తాను. వైసీపీలో ఉండబడేటువంటి ఈరోజు కార్యక్రమంలో నా దళిత సోదరులు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి నిక్కులు పరుచుకున్నాయి, గర్వపడాం, ధైర్యంతో ఉన్నాం. ఈరోజు నా దళిత జాతిలో చైతన్యం వచ్చిందని చెప్పి గర్వపడుతూ ఉన్నాం ఈరోజు ఉదయం నుండి కూడా. కానీ కొంతమంది వైసీపీలో ఉండబడేటువంటి ఈరోజు కార్యక్రమంలో మాకు కనపడినటువంటి పరిస్థితి. ఈరోజు ఆదోని నియోజకవర్గ దళిత సోదరులారు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో చిన్న పొరపాటుకే మా ఎమ్మెల్యే గారితో స్వారీ చెప్పించినటువంటి ఘనత కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి దళితులకి దక్కిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానమైనటువంటి విషయం